సమస్య. మీరు చూస్తే అనేక పార్టీలు వచ్చి వెళ్ళిపోయాయి, కానీ ఒక బ్రిడ్జిని కడతామని చెప్పి బ్రిడ్జిని కట్టలేదు. ప్రశ్న మాట ఇచ్చి మాట తప్పారని ఇక్కడ నేను అక్కడ ఒక 400-500 మందితో, అక్కడ క్యాంపులో ఇక్కడ 150 మందితో, దారిలో 100 మందితో, 15-20 మంది స్టూడెంట్స్తో మాట్లాడాను. ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఎందుకు? ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేరు, అభివృద్ధి అన్నది జరగట్లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి లేదు, రైతులకు సంపూర్ణంగా ఆదరించడం లేదు. ఇప్పుడు పంట నష్టపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, ప్రివెన్షన్ చేయలేము కదా. ఇదంతా చాలా పెద్ద సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, there is a global warming issue that I championed in the world through my friend Al Gore, former vice president. How we can protect the people through climate change is a global issue. Our country is not following any rules. Second, those who are affected, how do we prevent them? After they are affected, how do we support them? For example, farmers, women, children suffering. What is next? All these politicians, BJP, BRS, Congress, they come before elections. They make promises. They fail promises. That is why I am the only person people are trusting. Dr. K.A. Paul should come, end this corruption, family rule, and make sure people are benefited. ఇప్పుడు ప్రజలు రాజకీయ పార్టీల మీద పూర్తి నమ్మకం పోయింది. కాంగ్రెస్ 12 సార్లు గెలిచారు, బీజేపీ 4 సార్లు గెలిచారు, కేసీఆర్ 2 సార్లు గెలిచారు. ప్రజలు మాత్రం గెలవలేదు. ఇప్పటికీ ఇంకా అధ్వానంగా ఉన్నారు. తిండి లేక, బట్ట లేక, వర్షం వస్తే గుడిసెలు లేక, రైతులకు పంటలు ఉన్నాయన్ని కోల్పోయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఇంత సఫర్ అవుతుంటే గవర్నమెంట్ బాధ్యత ఉందా లేదా? అందుకనే తమ్ముడు రేవంత్ రెడ్డి 7 సార్లు నేను కలిసింది. రండి నాతో పాటు విదేశాలు, డబ్బు తీసుకొద్దాం, డబ్బు లేదే అభివృద్ధి చేద్దాం, ప్రజలను ఆదుకుందాం అంటే వస్తానని 20 నెలలు అయినా ఆయన్ని రానివ్వట్లేదు. ఆయనకి రావాలని ఉన్నా కనుక జూబ్లీ హిల్స్లో వీళ్ళందరికీ బుద్ధి రావాలంటే ఇప్పుడున్న 3 పార్టీలకి, కుటుంబ, కుల, అవినీతి, మత పార్టీల్ని భూస్థాపితం చేయండి. స్టూడెంట్స్ అందరూ, నిరుద్యోగులందరూ, ఉద్యోగులందరూ, కార్మికులందరూ, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిమ్స్ అందరూ ఏకం కండి. ఒక మెసేజ్ పంపండి. ఇక మీదట కుటుంబ, కుల, మత పార్టీలకు స్థానం లేదు మా తెలంగాణలో, మా తెలుగు రాష్ట్రాల్లో, మా జూబ్లీ హిల్స్లో. నేను వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. వీళ్ళకి మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నారా? క్లియర్ డిమాండ్. వాళ్ళని మీరు చిత్తుగా ఓడించకపోతే ఇంకో 78 సంవత్సరాలైనా మీరు బాగుపడరు. సొల్యూషన్ లేదు. రేవంత్ రెడ్డి తమ్ముడు నాకు ఎంత క్లోజ్, ఎంత గౌరవం. నేనంటే ఆయనకి నాకంటే ఆయనే చేయలేకపోయినప్పుడు ఇంకెవడు చేస్తాడు? బంగారు తెలంగాణను పాడు చేశారు. ఇక్కడ బట్టలు ఉన్నాయా? తిన్నుందా? షెల్టర్ ఉందా? ఏముంది ఇక్కడ? రైతులకు రుణమాఫీ ఉందా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉన్నాయా? నిరుద్యోగ వృత్తి ఉందా? 3 పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడం, అనవసరంగా రాజకీయం చేయడం తప్ప ఇప్పుడున్న 3 పార్టీలు కుటుంబ, కుల, అవినీతి, మతతత్వ పార్టీలు. గవర్నమెంట్ ఇప్పుడు ఇమీడియట్గా ఒకటి, కుటుంబానికి నష్టపోయిన వాళ్ళకి పంట పరిహారం ప్రకారం 1 లక్ష రూపాయలు ఇవ్వండి. 2, ఇవాల్యుయేట్ చేసి ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు కట్టండి. 3, ఎక్కడున్న నిరుద్యోగులకి ఇమీడియట్గా నిరుద్యోగ వృత్తిని ఇవ్వండి. 4, నిరుద్యోగులకి కంపెనీలు తీసుకురావాలంటే నాతో కలిసి చేయలు కలపండి. 7569441275 గ్రూప్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.